నిన్న అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడిన బాలకృష్ణకు కౌంటర్. బాలకృష్ణ, నీకు పిచ్చుందని దేశమంతా తెలుసు, నువ్వా మా జగన్ రెడ్డి గురించి మాట్లాడేది అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నావు ఒకటే, అయ్యా నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడతా ఉన్నావు. నీకు అసలే పిచ్చుందని పిచ్చి సర్టిఫికేట్తో కేసులోంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ముంబై హాస్పిటల్లో నాకు పిచ్చుంది, నాకు మతి స్థిమితం లేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని ఒక కేసులో నుంచి తప్పించుకున్న నువ్వు ఈరోజు మీ తండ్రిని వెన్నుపోటు పొడిచి మీ తండ్రిని దించేస్తే, ఈరోజు ఏదైతే తండ్రిని చెప్పులతో కొడితే తండ్రిని కాపాడలేక తండ్రి వెనక నిలబడలేక బావ వెంట పారిపోయిన నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శిస్తా ఉన్నావు అంటే సిగ్గు చేటు. ఒక మహనీయుడికి ఎట్లాంటి కొడుకులు పుట్టకూడదు అనే దానికి నిదర్శనం మీరైతే, ఒక గొప్ప వ్యక్తికి పులి కడుపున పులే పుడతాడు, ఒక గొప్ప వ్యక్తే పుడతాడని చెప్పేదానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఎక్కడ పోయినా చెప్తారు, 7 మందిని ఎంతమందిని కన్నాడు ఎన్టీ రామారావు, ఒక్క కొడుకు కూడా ఉపయోగం లేకపోయాడు. లాస్ట్కి తన తండ్రిని రోడ్ల మీద చెప్పులతో కొడతా ఉంటే ఒక్క బిడ్డని కన్నాడు రాజశేఖర్ రెడ్డి. భారతదేశం తల ఎత్తుకునేలాగా, ఈరోజు తెలుగు జాతి తల ఎత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిని కీర్తిని తీసుకొస్తున్నాడని చెప్పి. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వు ఏంటో అని తెలుసుకొని బాలకృష్ణ గారికి మాట్లాడుతున్నావు.